స్వామి బర్త్డే వచ్చిందంటే బర్త్డేకి హాలిడే ఇస్తారు, లెక్చర్ వింటాం. కానీ సాయంకాలం అయ్యేటప్పటికి కొంతమంది డ్యూటీలో ఉంటారు, ఎమర్జెన్సీ డ్యూటీ. నాకు ఆ ఎమర్జెన్సీ డ్యూటీ వేశారు. సాయంకాలం అయ్యేటప్పటికి ఏదో ఒక షో ఉంటుంది, పూర్ణచంద్రహాల్లోకి అందరూ వెళ్ళిపోతారు, మనకి చోటు ఉంటుందని అందరూ పరిగెత్తుతారు. డాక్టర్లు అందరూ పరిగెత్తేశారు, రెడీ అయ్యి వెళ్తామని. నేను కూడా పరిగెత్తడానికి రెడీ సర్దుకుంటున్నా. ఒక పేషెంట్ వచ్చింది, ఇక్కడ ఏదో కింద పడి ఇంత పెద్ద గాయం, క్రాష్, బ్లీడింగ్ అంటే బ్లీడింగ్ కారిపోతుంది. నేను ఎట్లా వెళ్తాను అని అప్పుడు అందరూ మీరు స్టెరల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టండి, నేను చేస్తానని. చేస్తుండగా మధ్యలో కరెంటు పోయింది. ఫ్లాష్ లైట్ వేయండి అరే, నాకు కనిపించడం లేదే కానీ చీకటి పడుతుంది. అప్పుడు 6:30. ఫ్లాష్ లైట్ తోటి చెమటలు కక్కుంటూ ఫ్యాన్ లేదైపోయి చేసి నేను వెళ్ళాను. అలా నుంచునిపోతే స్వామి తన చైర్ ఇలా రివాల్వ్ అవుతుంది, అలా తిప్పుకొని నేను వైపు ఇలా చూశారు. హాయ్ స్వామి, వచ్చాను, నమస్కారం అని పెట్టారు. అలా ఏం చెప్తావా స్వామికి అని వీళ్ళందరూ బాధపడ్డారు. స్వామి అనుకోలే అన్న. స్వామికి నా మెంటాలిటీ తెలిసి ఏమనుకోలే, ఆయన పెట్టే పరీక్ష, అది వచ్చావా ఫైనల్గా అని చెప్పి చూశాడని. అలా జరిగినప్పుడు నేను, స్వామి నువ్వు ఇలాంటి నన్ను దృశ్య ప్రపంచ మాయా దృష్టిని మార్చమని నువ్వు సంకేతం ఇచ్చావు. అది నిజమైతే నా వంక తీక్షణంగా చూడు, ఆ నిజం కాకపోతే నా ఈగో అనుకుంటా అనుకున్నా. సో స్వామి నా వంక అలా వచ్చి, వాళ్ళు ఎవరో పాద నమస్కారం తీసుకుంటే మాట్లాడుతూనే నా వంక ఇలా చూశారు నిశ్చితంగా. 1 minute వీళ్ళేదో ఎవడు తప్పు చేసింది అనుకుంటారు అలా చూస్తే. నేనే అనుకోలేదు. థ్యాంక్ యూ స్వామి అన్న. వెళ్ళిపోయాం అన్నమాట అక్కడి నుంచి.